గురులగువులు గుర్తించడంలో విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? చదివిన విషయం గుర్తున్నట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ వ్యూయర్స్, తెలుగు వేగం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం గతంలో ఛందస్సు పరిచయం సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. అలాగే ఛందస్సుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉత్పలమాల, చంపకమాల, మత్తేవం, శార్దూలం మీద విడివిడిగా వీడియోస్ కూడా చేసి ఉన్నాము. అయితే కొంతమంది విద్యార్థులు ఛందస్సు విషయంలో కొంత గందరగోళానికి గురవుతున్నారు. చదివిన విషయం గుర్తున్నట్లేదని, గణాల విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నామని చెప్పడంతో వాళ్ళ కోసం ఒక చిన్న చిట్కాలు, చిన్న కిటుకులు లాంటివి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి విద్యార్థులు వీటిని శ్రద్ధగా విని దీన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఛందస్సును సులభంగా గుర్తించడం, అందులో మార్కులు సులభంగా పొందడానికి వీలవుతుంది. అందరూ శ్రద్ధగా చూడండి. మనకి ఛందస్సులో చాలా పద్యాలు ఉన్నప్పటికీ మనకు పరీక్షల దృష్ట్యా ప్రధానమైనవి 4 మాత్రమే ఉన్నాయి. అవి 1 ఉత్పలమాల, 2 చంపకమాల, 3 మత్తేవము, 4 శార్దూలం. ఈ 4 పద్యాలు మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా వీటిలో నుంచి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. అయితే పరీక్షలో మనకి ఒక పద్యపాదం, ఒక లైన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి పద్యపాదాన్ని మనం ముందుగా గురులగువులు గుర్తించి ఆ తర్వాత గణ విభజన చేయాల్సి ఉంటుంది. అంటే 3 అక్షరాలకి ఒక గీత గీసుకొని విభాగం చేసుకొని ఆ అక్షరాల ఆధారంగా గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలి అంటే చూడండి, ఉత్పలమాలకి భరణవ భరవ అనే గణాలు వస్తాయి. అలాగే చంపకమాల వృత్తానికి వచ్చేసి నజ భజ జజర అనే గణాలు వస్తాయి. అలాగే ఇంక మత్తేవం చూసినట్లయితే సభరణ మయవ అనేటువంటి గణాలు రావడం జరుగుతుంది. ఇక చివరిగా శార్దూలం విషయానికి వస్తే మస జస తతగ అనేటువంటి గణాలు వరుసగా రావడం జరుగుతుంది. సో మనము దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దీనికి మనం ఒక చిన్న కోడ్ లాంటిది మనం ఇక్కడ రాసుకొని దీన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి గుర్తుండే అవకాశం ఉంటుంది. ఏమిటది చూడండి, ఉ భా అంటే ఉత్పలమాలకి భరణవ భరవ వస్తుంది అని అర్థం. చంపకమాలకి నజబజ్జర, మత్తేబానికి సభరణమయవ, శార్దూలానికి మస్జస్తగా వస్తాయి అనేటువంటి ఈ ఇండికేషన్ ఇచ్చేటువంటి దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో కన్ఫ్యూజ్ అవుతాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటారు. కాబట్టి దీనికి ఒక చిన్న కోడ్ వర్డ్ ఏంటంటే షా మా అంటే శ్యామల అనేటువంటి ఒక మహిళ మసాలా వేసినటువంటి శనగలు తినింది. శ్యామల అనే మహిళ మసాలాతో కూడిన శనగలు తినడం వల్ల ఆవిడికి కడుపు ఉబ్బరం వచ్చింది అనేటువంటి ఒక చిన్న కథ లాంటిది మనం గుర్తుపెట్టుకుంటే ఇవి మనకి తేలిగ్గా గుర్తుంటాయి. ఈ చిన్న టేబుల్ మీరు గుర్తున్నట్లయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏదానికి ఏది అనేది గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఇలా వీటిని గుర్తుంచుకున్న తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి సూత్రం ఉంది. అదే యమాత రాజభాన సలగం. దీన్ని మనం జాగ్రత్తగా నేర్చుకొని గుర్తుపెట్టుకొని ఈ గణాలు తారుమారు అవ్వకుండా జాగ్రత్తగా ఇలాగే మనం నేర్చుకున్నట్లయితే ఇచ్చినటువంటి పద్యపాదంలో మొదటి 3 అక్షరాలని మనం జాగ్రత్తగా గుర్తిస్తే అది ఏ గణం వస్తుందో అంటే బా కానీ, నా కానీ, సా కానీ, మా కానీ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దానికి సంబంధించిన దాన్ని మనము గుర్తుపట్టడం తేలికవుతుంది. కాబట్టి విద్యార్థులు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. ఒక పద్యపాదంలో మొదటి 3 అక్షరాలకి జాగ్రత్తగా గురులగువులు గుర్తించి ఆ వచ్చినటువంటి గణం ఆధారంగా అది ఏ పద్యపాదానికి చెందిందో మీరు గుర్తించడం చాలా సులభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.